హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. ఈరోజు నేను మీకు సోయాబీన్ క్యాప్సికమ్ మసాలా ఎలా చేయాలనో చూపిస్తానండి. ఇది నా స్టైల్లో చూపిస్తున్నానండి. ఇది రోటీలోకి, పూరీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి అంత బాగుండదు, రోటీలోకి బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో దీనికోసం ముందు మనం కొన్ని మసాలాలు ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇంతకుముందు చూపించిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను, 1/2 స్పూన్ జీలకర్ర వేసానండి. ఇది గరం మసాలా అండి. పట్టా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, సాజీరా వేసాను. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది పౌడర్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి నువ్వులండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను, 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసాను. ఇది గ్రేవీ కోసం అండి ఇదంతా. ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, ఒట్టి కొబ్బరి పొడి, అది 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇందాకటి మసాలా 2 కలిపి పేస్ట్ చేసుకోవాలండి. థిక్ పేస్ట్గా చేసుకోవాలి కర్రీకి, గ్రేవీ కోసం. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రోటీలోకి. సో ఇలా ఫస్ట్ పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ మిక్స్ చేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. సో మసాలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీకి ఇందులో 2 ఎండుమిర్చి వేసానండి. నెక్స్ట్ ఒక బగారాకు, ఇలా 2 ఆనియన్స్ తీసుకొని చాప్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. ఇవి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. ఆనియన్స్లో ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కదా. ఇది నేను తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకి కాదు. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా సోయాబీన్ ముందే నేను వేడి నీళ్ళలో వేసి ఇలా తీసి పెట్టుకున్నానండి. వేడి నీళ్ళలో నుంచి తీసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం కారం వేయాలి, 1 టీ స్పూన్ కారం వేసాను, ఎందుకంటే మళ్ళీ గ్రేవీలో కూడా వేస్తాం కదా. కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. చూసి వేసుకోండి, ఎందుకంటే కర్రీలో వేస్తాం కాబట్టి. ఇవి కలిపి పక్కకు ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయాయి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి. సోయాబీన్లో కొంచెం వేసాను కదా, సరిపోతుంది 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఒక 3 టమాటోస్ ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నానండి, టమాటో ప్యూరీ ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత కలిపి మూత పెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. ఆయిల్ అంతా ఫ్రై అయిపోతే మొత్తం గ్రేవీ అంతా మంచిగా మగ్గినట్టు, ఉడికిపోయినట్టు. ఒక 10 మినిట్స్ సరిపోతుందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది.
ఇలా ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ ఏదైతే ఉందో అదంతా ఇందులో పోసుకోవాలండి, మసాలా పేస్ట్ అంతా. ఇది బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇంకా వేరే పొడిలో ఏమి వేసే అవసరం లేదు, ఎందుకంటే అన్నీ ఇందులోనే గ్రైండ్ చేసాం కదా. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, కొన్ని వాటర్ పోసానండి ఉడకడానికి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి వస్తే మసాలా అంతా ఉడికినట్టండి. ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని ఇందులో వేయండి, చాలా బాగుంటుంది. ఉడికిందండి బాగా. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా ఉడకాలండి. ఇలా ఉడికితే మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత మనం ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న సోయాబీన్ ఇందులో వేసేయాలి. దీంతోపాటు క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేయాలండి, ఇందులోనే ఉడికిపోతుంది. నేను ఒక 4 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. బాగా కలిపి మీకు ఒకవేళ గ్రేవీ లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ వేయండి. నేను ఒక గ్లాస్ వేసాను, గ్లాస్ కంటే తక్కువే వేసాను. ఆల్రెడీ మసాలాలో బాగా ఉడికిపోయాయి కాబట్టి తొందరగా అయిపోతుంది. మీకు నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉడికిపోయిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. లాస్ట్గా కసూరి మెతి ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి, ఫ్లేవర్ కోసం. సో మన సోయాబీన్ క్యాప్సికమ్ మసాలా రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే నన్ను తప్పకుండా అడగండి, చేస్తాను. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది ఒక 6 మెంబర్స్కి సరిపోతుందండి. ఒకవేళ 4 మెంబర్స్ అయితే మార్నింగ్ ఈవినింగ్కి సరిపోతుంది, మార్నింగ్కి నైట్కి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.